హలో అండి, వెల్కమ్ టు అమ్మా కుక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న బీరకాయ నువ్వుల పొడి కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఎప్పుడూ లాగా రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. మొత్తం గిన్నె అంతా మీరే ఖాళీ చేసేస్తారు చూడండి. ముందుగా దీనికోసం తాజా బీరకాయల్ని ఇలా పైన పొట్టు తీసుకొని మొత్తంగా కాకుండా పైన పొట్టు తీసి దీన్ని శుభ్రంగా నీటిలో కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కనుంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ వేడయ్యాక కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత దోసెడు నువ్వులు వేసి చిటపటమన్నాక దించేయాలి. ఇప్పుడు కూర కోసం ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక పోపు దినుసులు అంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొన్ని ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఈలోపు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, నువ్వులు, 4-5 వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర కాడలతో సహా కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గుతున్న బీరకాయ ముక్కల్లో కొన్ని కరివేపాకు రెబ్బలు, ఈ పచ్చిమిర్చి నువ్వుల పేస్ట్ అంతా కూడా వేసి కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత నూనె సపరేట్ అవుతుందనగా చిటికెడు కసూరి మేతి వేసి బాగా కలిపి మూత పెట్టేసేయాలండి. చూసారు కదా, మన వేడిగా బీరకాయ నువ్వుల పొడి కూర రెడీ. దీన్ని మనం అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే చాలా రుచిగా ఉంటుంది. అసలు ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ నువ్వుల పొడి కూర మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీనివల్ల. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.